హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వేస్. మనం ఈరోజు టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టమాటా పప్పు చేసుకుందాం. కుక్కర్ తీసుకుని ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పు 2 కప్పులను కుక్కర్లో వేసుకోవాలి. ఇలా పప్పు వేసేసుకున్న తర్వాత ఓ 4 టమాటాలని చీలికల కింద కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇలా టమాటాలను చీలికల కింద కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చీలికల కింద తరిగేసుకుని అందులో వేసేసుకుని తగిన నీళ్లు పోసి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో పోపుకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం వేగుతున్న తర్వాత ఆవాలు చిటపటమంటుంటే అప్పుడు అందులో కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. ఇంగువను వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఒక చిటికెడు పసుపును వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇందులో ఓ ఎండుమిరపకాయ చిక్కి వేసుకోవాలి. అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసుకోవాలి. ఇలా పోపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ పప్పును ఒకసారి ఎనుపుకుని ఇందులో వేసేసుకోవాలి. అదే పోపులో. ఇలా పోపు పప్పు 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు రసం ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా సరిపోతుంది. టమాటాలు పులుపు కొద్దిగా ఎలాగా ఉంటుంది. ఇది కొంచెం వేసుకుంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మొత్తం మనం వేసుకున్న రసం పప్పు మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కూడా పప్పులో బాగా కలిసేలా కలుపుకుని దీన్ని ఇప్పుడు కొంచెం సేపు ఉడకనివ్వాలి బాగాను. ఇదిగో ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టమాటా పప్పు ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇదే మన టమాటా పప్పు. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.